Hi everyone, welcome back to our channel Joy Moms Natural Vlogs. ఆల్రెడీ నేను ఛానల్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఛానల్లో సింగింగ్ కూడా ఉంటుంది అని. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త సింగింగ్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఓల్డ్ హమ్ మెలోడీ మీనింగ్ విత్ జాయ్ మామ్ ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్లో నా మెలోడీస్ని యాజ్ వెల్ యాజ్ నా మీనింగ్ని వినబోయేది మన జాయ్ బాబ్ మాత్రమే. ఎందుకంటే ఇట్ ఇస్ వన్ పాజిటివ్ థింకింగ్ కెపాసిటీ పెరగడంలో ఇది ఒక పాత్రని వహిస్తుందన్నమాట. కాబట్టి అందుకని నేను ఇది బాబుకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఏం లేదు, జస్ట్ ఆ సాంగ్ యొక్క మీనింగ్ ఏదైతే ఉందో జస్ట్ మనము తన ముందు డిస్కస్ చేస్తూ ఉన్నామంటే ఏదో ఒక పాయింట్లో తన బ్రెయిన్లోకి ఆ డిస్కషన్ అనేది వెళ్తుంది అని చిన్న ఆశతోటి, చిన్న కోరికతో నేను ఇది చేయడము స్టార్ట్ అయిందనమాట. మీరు అడగచ్చు, బాబుకి అంతా అర్థమైపోతుందా, అంత వినేస్తాడా అనేసి. అయినప్పటికీ నో ప్రాబ్లం, చిన్న ఒక పాయింట్ తన బ్రెయిన్లోకి వెళ్ళినా కూడా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఆ సాంగ్ ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కామన్గా ఈ సాంగ్ని వినగానే మనము ఏదో సాడ్ సాంగ్ అనుకుంటాం, బట్ ఇది హ్యాపీయెస్ట్ సాంగ్ అనమాట. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో హీ రియలైజ్డ్ దట్ హీ డిడ్ సమ్ మిస్టేక్. అందుకనేసి ఈజ్ ఆస్కింగ్ హిజ్ ఫాదర్, నాకు మార్గము చూపించు, ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్ అని చెప్పేసి ఈజ్ ఆస్కింగ్ ద వే టు హిజ్ ఫాదర్ అనమాట. కాబట్టి ఏ విధంగా రియలైజేషన్ అయ్యాడు, ఏ విధంగా రియలైజ్ అయ్యాడు మనం ఇప్పుడు చూద్దాము. సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితే, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము నిన్ను చేరితే. See here, ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, నేను వదిలేశాను తండ్రి, చూడు నా పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో అనేసి హీజ్ ఆస్కింగ్ హిజ్ ఫాదర్ అనమాట. దేహి అని నీ వైపు చేతులెత్తాను, నేను చేసిన మిస్టేక్ అంతా నాకు అర్థమైపోయింది, కాబట్టి దేహి అని నీ వైపు చేతులెత్తుతున్నాను, షో మీ యువర్ వే అని చెప్పేసి ఫైనల్లీ రియలైజేషన్ వచ్చేసిందనమాట. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం, మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి, మన తండ్రి దగ్గరికి తిరిగి రావాలి అనేది ఈ యొక్క స్టోరీ యొక్క మోరల్ అనమాట. మీరు ఈ స్టోరీ ఇంకా క్లియర్గా చదవాలనుకుంటే లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32 వచనాలు ఈ స్టోరీ మొత్తం ఉంటుందన్నమాట బైబిల్లో. ఒకసారి చూడండి. ఇది ఓల్డ్దే కావచ్చు, లేకపోతే అందరికి తెలిసిందే కావచ్చు. మళ్ళీ ఆ యొక్క రీకలెక్షన్ చేసుకుంటే, మళ్ళీ ఆ యొక్క స్టోరీని మన లైఫ్లో అడాప్ట్ చేసుకుంటే తప్పేమీ కాదని నా ఫీలింగ్. ఒకసారి అందరూ ఈ స్టోరీని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ చదివి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన ఈ స్టోరీ ఏదైతే ఉందో, తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఏదైతే ఉందో, చిన్నగా పాయింట్ అయినా జాయ్ బాబ్ బ్రెయిన్లోకి వెళ్ళుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఒక చిన్న పాజిటివ్ థింకింగ్ తోటి. దిస్ ఇస్ ఆల్సో వన్ వే ఆఫ్ డైవర్షన్. చిన్నపిల్లలకి వాళ్ళు మొబైల్ అడిక్ట్ అవ్వకుండా మనం డైవర్షన్గా ఈ పాటలు పాడించడమో, లేకపోతే ఇట్లా స్టోరీ టెల్లింగ్ చేయడమో, మనం ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. ఈ రీసెంట్గా వన్ ఆఫ్ మై కజిన్స్ కీర్తి, we were discussing something about this mobile addiction. అప్పుడు వచ్చిన థాట్ అనమాట నాకు, ఈ సింగింగ్ తోటి మనం ఎందుకు డైవర్ట్ చేయకూడదు అనేసి నేను దీంట్లో ఈ యొక్క ఎపిసోడ్ని కొంచెం ప్లాన్ చేసుకున్నాను. మీకు అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తూ
థ్యాంక్స్ ఎవ్రీవన్. స్టిల్ ఇప్పటి వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.